ఫ్రెండ్స్ మీరైతే మొదటగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికంటే ముందుగా ఆక్షన్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాతనే నేనైతే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో తెలుగు టైటన్స్ టీం ఎవరెవరిని అఫీషియల్గా రిటైన్ చేసుకునే అవకాశం ఉందనేది మాత్రం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మొదటిగా రిటైన్ అయ్యే ప్లేయర్ చూసుకున్నట్లయితే స్టార్ రైడర్ అయిన ప్రఫుల్ జవారే ఫ్రెండ్స్. ఇతడైతే సూపర్ రైడర్. ఇతడు టాలెంట్ అయితే గత సీజన్లో చూపించినప్పటికీ కూడా కొంచెం అయితే తడబడ్డాడు ఫ్రెండ్స్. అయినా కూడా యువ కబడ్డీ సిరీస్లో మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇతనైతే పక్కాగా రిటైన్ అవుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇతనైతే 2 సంవత్సరాలకి కాంటాక్ట్ అయితే కుదించుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్. రిటైన్ అయ్యే రెండో ప్లేయర్ చూసుకున్నట్లయితే సంజీవి ఫ్రెండ్స్. ఇతనైతే గుడ్ ఆల్రౌండర్. కావాల్సిన సిచ్యువేషన్ ఇతడైతే పాయింట్లు తీసుకొస్తాడు. ఇతను కూడా కొంచెం తడబడ్డప్పటికీ కూడా ఇతన్ని కూడా కాంటాక్ట్ కింద అయితే మళ్ళీ ఈ సీజన్ కి రిటైన్ చేసే అవకాశం ఉంది. రిటైన్ చేసే మూడో ఆటగాడు చూసుకున్నట్లయితే ఓంకార్ పాటిల్ ఫ్రెండ్స్. ఇతడు కూడా యువ కబడ్డీ సిరీస్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఆడడం జరిగింది. ఓంకార్ పాటిల్ ని కూడా రిటైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇతడికైతే గత సీజన్ లో మంచిగా ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా అయితే ఆడించినప్పటికీ కూడా కొంచెం పర్వాలేదు అనిపించాడు ఫ్రెండ్స్. రిటైన్ చేసే నాలుగో ఆటగాడు చూసుకున్నట్లయితే అంకిత్ జగ్లన్ ఫ్రెండ్స్. ఇతడికైతే ఎక్కువగా ఛాన్సెస్ ఇవ్వలేదు, కానీ గత 5 మ్యాచెస్ లో ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ ఇతడైతే పర్వాలేదు అనిపించాడు ఫ్రెండ్స్. నిజంగా ఇతడైతే వెరీ టాలెంటెడ్ ప్లేయర్. ఇతను కూడా రిటైన్ అయ్యే అవకాశాలు అయితే 100% ఉండడం జరిగింది ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ 4 ప్లేయర్లు కూడా పక్కగా రిటైన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళనైతే ఎన్వైపీ కింద కాంటాక్ట్ కింద అయితే తీసుకున్నారు కాబట్టి వీళ్ళైతే రిటైన్ అయ్యే అవకాశం ఉంది అఫీషియల్ గా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.